ఏం తంగరాజు, దేవుడే లేడంటావు కదా, ఇప్పుడేంటి విచిత్రంగా భక్తి ముదిరిందా? ఏది నువ్వు చెప్పేది? ఏం లేదో, నువ్వు నీ కూతురు వీరుని నేరుగా చూశారట, ఇంటికి కూడా వచ్చారటగా, అదే అంటున్నాను. అరే నీ కూతురేనయ్యా నా కూతురికి చెప్పిందే. అరే పిల్లలు తప్పేమీ లేదు, వాళ్ళు మాట్లాడుకుంటుంటే నేనే సాటుగా విన్నాను. ఇలా చూడు, మేమెవరిని చూడలా, అర్థమైందా? నువ్వు ఇక బయలుదేరితే మంచిదే. ఆ, సరే సరే, నువ్వు జాగ్రత్త. నానమ్మా, ఇతనే పెళ్లి కొడుకు. అలాగా అల్లుడు సరే గారు, సరే అలా ఈవిడే మా నానమ్మ, పెద్ద నానమ్మ వాళ్ళ చెల్లెలు. అత్తయ్య నాకేం చెవులేదు. మాట్లాడుతుంటండి అల్లుడు గారు, అమ్మాయిని చూసొస్తాను. సరే అత్తయ్య. బాబు నేను ఇక్కడ కూర్చుంటా. నువ్వు మన పక్కూర్లో ఉన్న సెంగయ్య మనవడవే కదా? అరే ఎలా కనిపెట్టావా? తెలీదా ఏమిటి? అన్నా అమ్మయ్యా వాడు రాలేదు. అంటే నువ్వు సెంగయ్య మనవడంటే ఎటొచ్చి జనార్దన్ పెదనానే కదా? అవునవా, ఈ ముసల్దొకటి. లడ్డు పైన నిన్న అత్తయ్య పిలుస్తుంది పో. లడ్డా ఆ? వీడెందుకు పైకి వెళ్తున్నాడు? అమ్మాయేమో ఇంకా కిందకి రాలేదు. మీరు అనుకుంటున్నట్టు మా ఇద్దరి మధ్య ఏమీ లేదు. నా వల్ల మీ నిశ్చితార్థానికి ఏ ప్రాబ్లం రాదు. వెనక్కుమ్మ నుంచి పారిపోతారేమో. అంటే ఆ దొండపాడి వెంకట్రావు నీకు మావయ్యగా? అవునవ్వా. ఆహా. ఏమైందక్క? ఎక్కడ రాడు? కుమరన్ రాకపోతే ఇది బయటికే రానంటోంది. మీరు వెళ్ళండి, నేను తీసుకొస్తాను. ఎక్కడ సార్ ఉన్నారు మీరు? ఈ రోజు నాకు నిశ్చితార్థం తెలుసా మీకు? తెలుసు, అందుకే రాలేదు. నేనేమి నిశ్చితార్థం ఆపేను, నువ్వు బయలుదేరా. నా తలరాట్లో అతనే పెళ్లి కొడుకుని రాసుంటే ఎవరు మార్చలేం. ఇదిగో ఇందుకే రానన్నాను. పైన అసలు ఏం జరుగుతోందిరా? ఏదో తప్పుగా ఉంది. అంటే మన గుంటూరు శివరామ నీకు మావయ్య అవుతాడు కదా? అవ్వా, నేను సింగయ్య మనవణ్ణి, జరుగుమల్లి జనార్దన్ నా పెదనాన్నే, దొండపాడు వెంకట్రావు మా మామయ్యే. ఇప్పుడు అవన్నీ ఎందుకు నీకు? అంటే సెల్వికి చిన్నానవుతావుగా? ఎవరు? నువ్వే. నేనా? అవును, ఎట్లా చేసుకుంటావు? నాకంటే వరుస తెలీదు. మీ బుద్ధి ఏమైంది? ఇప్పుడు నేను తర్వాత పిల్లకి ఎక్కడికి వెళ్ళను? ఏరా, ఆ దిక్కుమాలింది నీకు అత్తయ్యేగా అయ్యేది. దానికో పిల్ల ఉందిగా, పిలువు దాన్ని. మీకేమైనా అర్థం అవుతుంది? పెళ్ళుందా? పిలు. ఇక్కడికి వచ్చిందా? ఎవరమ్మా అందాల చిలక? ఏంటి సోతన్నా, పెళ్లి కొడుకు బాగున్నాడా? బేటూరు నుంచి వచ్చాడు. సరే, నీకు కొలగముడి కృష్ణ చిన్న మావేగా. సుమతి, ఆ ఫోన్ కింద పెట్టు. ఫోన్ ఆఫ్ చేసి ఆ బొమ్మలతో ఆడుకో, సరేనా? ఎప్పుడు ఫోన్తోనే ఆడుకుంటూ ఉంటావు. చెప్పు మణికంట, ఏంటి ఇలా వచ్చావు? ఊరికే నేను కలిసి వెళ్దామని వచ్చాను. వీళ్ళంతా ఎవరు? నానా, సుమతి, రంగరాజన్న, సుమతి,
అవును, నా పేరు మణికంఠే. రంగరాజు నా స్నేహితుడే. కానీ ఈరోజు వాడింటికి నేను వెళ్ళలేదే. వాడిని చూసే చాలా రోజులవుతోంది. వెళ్దాం పద. ఏయ్, ఏంటయ్యా ఏం చేస్తున్నారు? ఏదో బెదిరిస్తారు అనుకుంటే. రంగరాజు, యాక్చువల్లీ నిన్ను ప్రాణాలతో వదిలే ఐడియా నాకు అస్సలు లేదు. ఒకవేళ వీరుడు ఎవడో నాకు చెప్తే మేబీ ఆ ప్లాన్ రావచ్చు. సార్ వీడే సార్ వీరా. మన ప్రాజెక్ట్ ఫస్ట్ నుంచి అగైన్స్ట్ గా ఉన్నది వీడు సార్. రై చిటికేస్తే ఏదో అంటావు కదా, ఇప్పుడన్నా చూద్దాం. ఇప్పుడన్నా ఫైనల్ గా నేను వీరుడిని కలిశాను నా కాళ్ళ కింద. ఎమోషనల్ ఇడియట్. వాడి వాల్యూ నీకు ఏంటో తెలుసా? నన్ను అవమానించిన రీసెర్చ్ చేస్తున్నావు నువ్వు. నేను కనిపెట్టిన ఈ నైట్రోజన్ మెథడ్ ఇంజెక్షన్ ని ఒకడి మీద ఇంజెక్ట్ చేస్తే వాడు 2 నిమిషాలు లిక్విడ్ అయిపోతాడు. వీడికి 2 సార్లు ఇంజెక్ట్ చేసినా ఏమీ కాలేదు. వాడి పవర్స్ మాత్రమే పోయింది. నా కళ్ళ ముందు అలాగే ఉన్నాడు. నువ్వు వెతుకుతున్న కంట్రోల్డ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్ వీడి బాడీలో సాల్ట్ గా పనిచేస్తుంది. ఇప్పుడు సార్ని చంపబోతున్నావా లేదా? ఖచ్చితంగా చంపను. వీడి బ్రెయిన్ ని ఆఫ్ చేయబోతున్నా. నువ్వు ఇప్పుడే బయలుదేరి ఆ వీరుడి గుడికి వెళ్ళు. అక్కడికి పోయి ఈరోజు డేట్ ఏంటో తెలుసా? రేపుతో ప్రాజెక్ట్ డెడ్లైన్ అవబోతుంది. 10 రోజులుగా నువ్వు అన్కాన్షియస్ లో ఉన్నావు. ఇప్పుడు వెళ్ళి ఆ గుడిని బద్దలు కొట్టు. ఆపడానికి ఏ వీరుడు వస్తాడో నేను చూస్తా. శరత్ శరత్ శరత్, ఆ ఊరు పిరికి పొందడం ముందు వీడిని నించోపెట్టి వీడే రమ్మి వీరుడు అని చెప్పి వాళ్ళ ముందు వీడిని చంపాలి శరత్. నీకు అర్థమవుతుందా లేదా శరత్? వీడు ఎలా ఉన్నా చచ్చిపోతాడు. అవసరంగా హీరో చేయొద్దు. వీడు ఎవడో రివీల్ చేయడం మన పనేం కాదు. బయలుదేరు. మళ్ళీ చెప్తున్నాను, ఇక్కడే వాడిని చంపేద్దాం. వాడు మాత్రం అక్కడికి రాని నీ నాన్నయ్యను కూడా చూడను.
నాన్న కుమరన్ కనిపించట్లేదు నాన్న. ఏమంటావా? లాస్ట్ మూమెంట్లో ఉన్నావు. నువ్వు వీరుడుగా నటించి ఈ ఊరిని కాపాడావు. ఇప్పుడు ఈ వీరుడిని కాపాడటానికి అసలు ఎవరూ లేరు. మెల్లిగా వెళ్ళరా. అది సరే కానీ ఆ కంపెనీ వారి దగ్గర వీడే వేరే అని మనం పట్టించేసామంటే మన కమిషన్ వచ్చేస్తుందా? వచ్చి తీరుతుంది. వీరుడి వల్లే కదా వాళ్ళ పని ఆగిపోయింది. ఓహో అలా అంటావు నువ్వు. గుడ్ బై మిస్టర్ వీరుడు. సెక్యూరిటీ సార్, ఇక్కడ ఎలా పవర్ కట్ అయింది? ఎవడో ట్రాక్టర్ తో వచ్చి స్తంభాన్ని గుద్దాడు సార్. రే వెళ్ళి చూడరా. సరే సార్. మీరు అడిగిన చోట వచ్చింది, దిగిపోండ్రా. నువ్వు మాత్రం పైన ఉన్నావేంట్రా? ఇదేనా మమ్మల్ని తీసుకొచ్చే పద్ధతి? వాడిని వదలకరా నారాయణ. మిస్టర్ వీరుడు, వేర్ ఆర్ యువర్ పవర్స్ నా?